నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు సేఫ్ క్లోజ్ పేరుతో మెడికల్ కాలేజీలకు తాళాలు వేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాలపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారన్న మాజీ మంత్రి అప్పలరాజు. ఈ నెల 31 లోపు ఎంఎస్ఎంఈ సర్వేను పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. మహిళా కలెక్టర్ను అవమానించిన తెలంగాణ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ప్రైవేటీకరణ మీద మమకారంతో P4 పేరుతో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రం 2450 మెడికల్ సీట్లు కోల్పోయిందని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం ఎవరైనా రాష్ట్రానికి ఒక్క మెడికల్ సీటుకైనా పోరాడతారని, కానీ సీట్లను వద్దనే ప్రభుత్వం ఏపీలో ఉండడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. సేఫ్ క్లోజ్ పేరుతో కూటమి ప్రభుత్వం మూసేసిన మెడికల్ కాలేజీలను త్వరలోనే వైసీపీ ఆధ్వర్యంలో సందర్శించి వాటి నిర్మాణ నైపుణ్యం స్థితిని మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు హామీలకు గ్యారంటీ అని ఎన్నికల ముందు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణల పరంపరపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీ, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలని మంజూరు చేయటం, మరి ఆయన హయాంలోనే అంటే 23-24 ఇయర్కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి మెడికల్ సీట్స్ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంటే 24-25కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా నిర్మాణాలని నియర్ కంప్లీషన్ స్టేజ్కి తీసుకొని రావటం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 25-26కి మరొక 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. మరి మొన్ననే ప్రభుత్వం మారింది, మన అందరం చూసాం. ఏం జరిగిందో ఎలా జరిగిందో అని దాన్ని పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక 50 సీట్లు మొదలు పెట్టారు. వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చేయాలని, అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవ్వకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయాలన్నటువంటిది ఆ జీవో యొక్క సారాంశం. దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐడిసి ఎండి, ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి చైర్మన్గా ఉంటారన్నటువంటిది దాని జీవోకి సంబంధించినటువంటి సారాంశం. దీన్ని గొప్పగా ఈనాడులో కూడా రాశారు. సేఫ్ క్లోజ్ వ్యయం 100 కోట్లు, సేఫ్ క్లోజ్ సిఫారసు చేస్తూ, ఇది వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు. మొన్న ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో ఆగస్టు 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ తీసుకొని ఆ నిర్మాణాలన్నీ నాపేయండి, సేఫ్ క్లోజ్ చేయండి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేద్దాం, పీపీపీ మోడల్లో వాటిని టేకప్ చేద్దామని చెప్పి ఆయన చెప్పినారట. దానికి అనుగుణంగా ఈరోజు ఒక జీవో ఇవ్వటం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అభ్యసించాలని, డాక్టర్ కావాలని కలలుగనేటటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. చంద్రబాబు గారు ఎప్పుడో 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 95 to 99 ఒక టర్మ్, 99 to 2004 వరకు ఒక టర్మ్. ఇదే కదా పాయింట్. అంటే 14.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆయన ఏమైనా మంజూరు చేశారా? ఆయన దిగిపోయే టైంకి 2004లో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు హయాంలో మంజూరు చేసినటువంటిది కాదు. అంటే చంద్రబాబు గారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద ఉన్నటువంటి ఆసక్తిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరికైనా ఎలాంటి దౌర్భాగ్యమైన రికార్డు ఉందా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన హయాంలో కనీసం 1-2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే
నా పేరు చిరస్మరణీయంగా మిగులుతుందని ఎవరన్నా అనుకుంటారు. ఆయన 14.5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు ఆయన. అట్ ద సేమ్ టైం 18 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే ఆయన టెన్యూర్లో 12 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు ఆయనే ఇచ్చినాడు. ఆయన ప్రైవేట్ మీద ఆయనకు ఉన్నటువంటి ఆసక్తికి అది ఒక చిన్న నిదర్శనం. ఏమిటి చంద్రబాబు గారు, నాకు అర్థం కాదు, మీ హయాంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మీ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాని కొనసాగింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు. సింగిల్ డెస్క్ విధానం కింద కాకినాడ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుండి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ సర్వేలను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సింగిల్ డెస్క్ విధానం క్రింద గడిచిన త్రైమాసిక కాలంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహకానికి వివిధ రాయితీల మంజూరు అంశాలపై సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారి యొక్క సన్నిధానంలో ప్రతి శనివారం 7 శనివారాలు స్వామిని వరుసగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మహిమాన్విత స్వామివారు ఇక్కడ వస్తే భక్త జనసంఖ్య 50 నుంచి 60,000 మంది దాకా ప్రతి శనివారం దర్శించుకుంటారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కొండవెల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్. ఇక్కడ అర్చక స్వామిగా పనిచేస్తారు. ఓం నమో. మహిళా కలెక్టర్ను తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవమానించారని, ఇందుకు మంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు తక్షణమే కలెక్టర్కు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నిన్న కరీంనగర్ జిల్లా పర్యటనలో మహిళా కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మీద మంత్రి చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన కవిత తీవ్రంగా స్పందించారు. ఇది కాంగ్రెస్ నాయకుల అహంకారానికి పరాకాష్ఠని మండిపడ్డారు. ఇలాంటి సిగ్గుమాలిన వైఖరి ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇది కేవలం కలెక్టర్ అవమానించడమే కాదని మొత్తం అధికార యంత్రాంగాన్ని అవమానించడమన్నారు. మహిళా కలెక్టర్ కు తాము అండగా ఉంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహిళా కలెక్టర్ కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కడప నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక సమావేశం నిర్వహించామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప నియోజకవర్గంలో రెవెన్యూ, రోడ్లు, భవనాలు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రోడ్లపై గుంతలు, పూడిపోయిన డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించాలని అన్నారు. మాసాపేటలో పనులు త్వరగా పూర్తి చేయాలని, బుగ్గవంక బ్యాలెన్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆమె సూచించారు. రోజున కడప నియోజకవర్గానికి సంబంధించి ఒక సమీక్ష సమావేశం జరగడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్ లైక్ రెవెన్యూ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, కిట్కో హౌసెస్ సంబంధించిన వాళ్ళ ఇంజనీర్లు కానీ, అలాగనే కార్పొరేషన్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ అందరినీ పిలుచుకొని ఒక రివ్యూ చేయడం జరిగింది. కడప నియోజకవర్గ అభివృద్ధి గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అనుభవాన్ని వాడుకుంటూ ముందుకెళ్లడం జరిగింది. అలాగనే కమిషనర్ కూడా ఈ యొక్క రివ్యూ మీటింగ్ లో భాగమై ఈ యొక్క నియోజకవర్గం సంబంధించిన పెండింగ్ వర్క్లు ఏంటి, నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవాలా, ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి దాని మీద పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొత్తం పూడికలు గుంతలు పూడ్చాలని చెప్పేసి దానికి సంబంధంగా వాటి వర్క్ ప్రోగ్రెస్ గురించి సమీక్ష చేయడం జరిగింది. మాసాపేట దేవుని కడప రోడ్డు త్వరితగతిన పూర్తి చేసేసి ప్రజలకు సౌకర్యార్థము దాన్ని తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. ఆ వర్క్ కూడా ముందుకు తీసుకుపోయేసి దాన్ని త్వరితగతిన ఫినిష్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. బుగ్గొంగకు సంబంధించి సుందరీకరణకు సంబంధించిన రోడ్స్ కానీ దాని మీద కూడా సమీక్ష చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడున్న ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని షిఫ్ట్ చేసేసే విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో రివ్యూ చేయడం జరిగింది. 8 కోట్ల నిధులతో బుగ్గొంక సుందరీకరణకు సంబంధించిన వర్కులను తొందరలో మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన కార్యక్రమం గురించి, ప్రొసీజర్ గురించి మాట్లాడడం జరిగింది. అస్తవ్యస్తంగా ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్ వీటన్నిటిని ఒక క్రమబద్ధీకరణ చేసేసి ప్రజల సౌకర్యార్థం తీసుకురావాలి. అలాగనే దీనివల్ల జరుగుతున్న అనూహ్యమైన సంఘటనలు కానీ, ఏదైనా యాక్సిడెంట్స్ కానీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి దానికి సంబంధించిన ఎలా వర్క్ ప్రోగ్రెస్ ముందుకు పోవడం గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో రివ్యూ చేయడం జరిగింది. 6 సంవత్సరాలైంది టిడ్కో ఇల్లు పూర్తిగా కట్టడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే వాటిని లబ్ధిదారులకు ఇంతవరకు ఇవ్వకపోవడం జరిగింది. అందులో ఏంటి అనంటే జస్ట్ మౌలిక వసతుల కల్పన మాత్రమే పెండింగ్ ఉంది. అందులో భాగంగా వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్, రోడ్ల కల్పన. దీనికి సంబంధించి వాటర్ కనెక్షన్స్ టిడ్కో ఇళ్ల వరకు తీసుకురావడం జరిగింది. సంబంధించిన నీళ్ల కనెక్షన్ ఇవ్వాలా, పైప్ లైన్ల వర్క్ ఫినిష్ అయిపోయింది. దాంతో పాటు రోడ్లు మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థను లింక్ చేయాలా. సో డ్రైనేజ్ సంబంధించిన కాలువలను మెయిన్ కాలువలకి లింక్ చేయాలా. దీని మీద కూడా టిడ్కో సంబంధమైన అధికారులను పిలిపించి మాట్లాడడం జరిగింది. పాత కాంట్రాక్టర్ వచ్చి చేస్తాడా, లేకపోతే అతను రాకపోతే త్వరితగతిన చేయడానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి అనే దాని మీద ఇంజనీర్ గారిని తో డిస్కస్ చేయడం జరిగింది. పాత ఇంజనీర్ వెళ్ళిపోయారు, కొత్త ఇంజనీర్ వచ్చారు. మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని ఈ వర్క్ తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు అందజేయాలని దాని మీద పనిచేయడం జరుగుతూ ఉంది. కార్పొరేషన్ లో ముఖ్యంగా కడప నియోజకవర్గం అర్బన్ అయిపోవడం వల్ల, చిన్న ఏరియా అవడం వల్ల, ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల మనకు ప్రధాన సమస్య శానిటైజేషన్, గార్బేజ్ సంబంధమైనది. దీని మీద ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందించుకున్నాము. ఆ ప్రణాళిక ప్రకారము కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క డివిజన్ లోని దానికి సంబంధించిన అధికారులతో వెళ్లి దాని క్లీనింగ్ ప్రక్రియ మొదలు పెడుతున్నాము. కంప్లీట్ గా మన చంద్రబాబు నాయుడు గారు మొన్న మైదుకూరు కూడా వచ్చి చెప్పారు, స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రత్యేక ప్రాధాన్యతతో ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్క దానికి కారణము శానిటైజేషన్, గార్బేజ్ సరిగ్గా క్లీన్ లేకపోవడం వల్లే సగం కిడ్నీ సమస్యలు కానీ, లంగ్స్ సంబంధించిన సమస్యలు కానీ, ఈ ఆరోగ్య సమస్యలు కానీ. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఈ యొక్క పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం దాని వల్ల వచ్చే వ్యాధుల వల్ల ఎంతో డబ్బు ప్రజలకు వృధా అవుతోంది. వాళ్లకు ఆర్థిక పరంగా వాళ్ళు ఆ యొక్క హాస్పిటల్ ఖర్చులు
భరించలేకపోవడం వల్ల వాటి కోసము సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలకు సాయం చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఎంతో ధనం వృధా అవుతోంది. కాబట్టి దీనికి రూట్ కాజ్ ఏంటో దాన్ని మనము క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని మీద పరిశుభ్రత దాని మీద ముందుకు పోతున్నాము. ప్రోగ్రెసివ్ కడపను తీసుకుపోయే విధంగా ఒక కడప యొక్క ఫేస్ వాల్యూ మార్చే విధంగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు సంసిద్ధంగా ఉన్నాడు. దాంతో పాటు అధికారులు అందరినీ కూడా సంసిద్ధం చేసి కడపను మార్చే ప్రక్రియలో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.